హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జిష్ణశ్రీ హియర్. ఈరోజు అయితే మేము ఇంకొక తిరుపతిలో ఇంకొక ప్లేస్ అయితే చూపిస్తున్నాను. అదేంటో తెలుసా? అదే వేణుగోపాల స్వామి టెంపుల్ అండి, అంటే కృష్ణుడి టెంపుల్ అన్నమాట ఇది. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. దీనికి కూడా చిన్న హిస్టరీ అయితే ఉంది, అదేంటో తెలుసుకుందాం. మేమైతే లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. అసలు స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా బాగుందన్నమాట. అటు ఇటు ఎక్కడా చూడలేదన్నమాట. ఇక్కడ చూసినట్టు నేను ఫాస్ట్ ఫుడ్ కూడా పెట్టేశారు, అలా ఉంది ఎంట్రన్స్లో. అసలు ఎక్కడ ఏ టెంపుల్లో కూడా ఇలా పెట్టరు, ఇక్కడ అలా ఉందన్నమాట. మీరే చూడండి, చూపిస్తాను. ప్రతిదీ ఉంది, బజ్జీలు కానీ ఏమన్నా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మొత్తం ఉంది. మా చింతల్లి కోసం ఒక ఫ్రాక్ కొందామని చూసానమాట. అది ఎంత చెప్పాడో రేటు 300. అసలు ఆ క్లాత్కి అది దానికి సంబంధమే లేదు. 300 అంట. ఏదైనా చిన్నది ఏదైనా పట్టిందంటే మొత్తం ఊడిపోద్ది, అంటే ఊల్ టైప్ వచ్చిందనమాట. సో చూడండి ఎంత కాస్ట్ చెప్తారు. ఆ ఫ్రాక్ అయితే 300 అని చెప్పారు. తీసుకుందాం అనుకున్నాను, బట్ ఆ రేటుకి అది వేస్ట్ అనిపించింది. సో ఇప్పుడు ఈ టెంపుల్ హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. విష్ణుమూర్తి అవతారాల్లో ఇదొక అవతారం అనమాట. ఇదే 9వ అవతారం. 9వ అవతారాన్ని వేణుగోపాల స్వామి అని అయితే చెప్తారంట, కొలుస్తారని తెలిసింది. ఇక్కడ సత్యభామ, రుక్మిణీదేవి, వేణుగోపాల స్వామి ముగ్గురు కలిసి ఉన్నట్లయితే మనకి అక్కడ గర్భగుడిలో కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఈ టెంపుల్. నారాయణ వనం నుంచి తీసుకొచ్చి ఇక్కడైతే ప్రతిష్ఠించారని అయితే చెప్తున్నారు. విగ్రహం కూడా చాలా బాగుంటుంది. మీరు ఈసారి తిరుపతి వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ చూడండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. యాక్చువల్గా మేము వెళ్ళిన రోజు అక్కడ హుండీలో డబ్బులు కూడా లెక్కేస్తున్నారు, అన్నీ కింద వేసేసి లెక్కేస్తున్నారు అనమాట. ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. మనం టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 10 రూపీస్ అయితే ఉంది. సో మేమైతే టికెట్స్ అన్నీ తీసేసుకున్నాము. సో ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఫోన్స్ అయితే లోపలికి అలో లేదండి. ఇదే అడిగాను కదా ఫ్రాక్, మా చింతల కోసం తీసుకుందాం చూసా, ఆ ఫ్రాకేనండి. అట్లా 300 చెప్పారు, వేస్ట్ అనిపించింది. ఫ్రాక్సే కాదు, మనం పైన నార్మల్గా స్లీవ్లెస్ డ్రెస్సెస్ మీద కోట్స్ కూడా వేస్తాం కదా, అవి కూడా ఉన్నాయి. కాకపోతే అన్నీ వూల్తో అల్లేసి ఉన్నాయి. అంత కాస్ట్ పెట్టి అవి తీసుకోవటం వేస్ట్. ఎక్కడ చిన్న డ్యామేజ్ అయినా మొత్తం ఊడిపోతుంది అనమాట. సో ఇంకా టికెట్ అయితే తీసేసుకొని మేము దర్శనం చేసుకుందామని అయితే లోపలికైతే స్టార్ట్ అయిపోయాము, వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే రుక్మిణీదేవి, సత్యభామ, వేణుగోపాల స్వామి ముగ్గురు కొలువై ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ టెంపుల్కి ఆపోజిట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి, అది కూడా చాలా బాగుంది. దీని ఫ్రంట్గానే ఉంటుందన్నమాట. చూడండి, నేను మొత్తం చూపిస్తాను. మేమైతే వెళ్తున్నాం దర్శనానికి. ఓకే, చూడండి ఎలా బెల్ కొడుతుందో. దానికి అందకపోయిన అన్నీ కావాలి, మేమేం చేసినా అది కావాలన్నమాట.
టెంపుల్ ముందే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందైతే చెప్పాను కదా, సో అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకున్నాము. ఇంకా అయితే వేరే ప్లేస్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఏ ప్లేస్ దగ్గరికి వెళ్ళామో నెక్స్ట్ వ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తాను. బాయ్.